హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది కదా. సో మనం ఈ రోజు స్టోరీలో యేసయ్య ఏ వంశంలో పుట్టారో ఆ వంశంలో జరిగిన ఒక స్టోరీ తెలుసుకుందాం. ఇస్రాయెల్ దేశంలో నయోమి అని ఒక స్త్రీ ఉంది. అతని భర్త పేరు ఎలిమెలెకు. వాళ్లకు మహ్లోను కిల్యోను అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ దేశంలో కరువు రావడం వల్ల ఆహారం లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. అప్పుడు నయోమి కుటుంబం అంతా మోయాబు దేశానికి వెళ్తారు. అక్కడ మహ్లోను కిల్యోను ఓర్పా రూతు అని ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకుంటారు. కొంతకాలం గడిచిన తర్వాత నయోమి భర్త ఎలీమెలేకు మరణిస్తాడు. ఇంకొన్ని రోజులకి మహలోను కిల్యోను కూడా మరణిస్తారు. అప్పుడు నయోమి చాలా బాధపడుతుంది. తన ఇద్దరు కోడళ్లను పిలుస్తుంది. ఓర్పా, రూతు, మీరిద్దరూ మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోండి. అక్కడ మీరు సంతోషంగా ఉండండి అని అంటుంది. ఓర్పా చాలా బాధపడుతుంది. కానీ తన తల్లిదండ్రుల దగ్గరికే వెళ్ళిపోతుంది. రూతు మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను. మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని నయోమి దగ్గరే ఉంటుంది. నయోమి, రూతు ఇద్దరు బెత్లెహేముకు వెళ్తారు. బెత్లెహేంలో వాళ్ళకి ఆహారం ఉండదు. ఎందుకంటే అది కోతకాలం. రూతు తన అత్తగారికి, తనకి ఆహారం కోసం ఎంతో కష్టపడుతుంది. అప్పుడు బోయాజు అనే ఒక మంచి వ్యక్తి పొలంలో రూతు కొంత ఆహారాన్ని తెచ్చుకుంటుంది. బోయాజు రూతును చూసి చాలా సంతోషించేవాడు. ఎందుకంటే తను నయోమిని చాలా చక్కగా ప్రేమిస్తూ, చక్కగా చూసుకునేది. వాళ్లకు ఆహారాన్ని, నీళ్లను ఇస్తూ ఎవరూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూసుకునేవాడు. కొంతకాలం తర్వాత బోయాజు రూతును పెళ్లి చేసుకుంటాడు. నయోమి చాలా సంతోషిస్తుంది. బోయాజు రూతుకు ఒక బాబు పుడతాడు. ఆ బాబు పేరు ఓబేదు. ఈ ఓబేదు ఎవరో కాదు, దావీదు మహారాజు తాతయ్య. యేసయ్య దావీదు వంశంలో ఎలా పుట్టారో అని ముందు ముందు స్టోరీస్లో తెలుసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. ఈరోజు స్టోరీలో అవసరంలో ఉన్నవారికి మీరు ఎంత సహాయం చేస్తారో తెలుసుకున్నాం. దేవా, ఏ విధంగా అయితే నయోమి రూతుకు మీరు హెల్ప్ చేశారో మాకు కూడా అదే విధంగా హెల్ప్ చేయండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.